చూపిన వాడు అవుతావు. ఏమంటున్నారు? నమాజుకు రమ్మంటే నాకు షాప్ ఉంది హజరత్, నాకు కుదరదు, నాకు పొద్దున పోతే సాయంత్రానికి వస్తా, నాకేడవుద్దు హజరత్. ఉపవాసాలు కూడా అంతే. రంజాన్లో ఏమయ్యా రోజాలు ఉండలేదంటే నాకు షాప్ ఉంది, నేను పని మీద వెళ్తాను, నేను డ్యూటీకి వెళ్తాను అంటే ఇంకా నమాజు రోజాలు పని పాటలేని వాళ్ళక, ఎవరికి అంటే ఏ పని లేకుండా బేకారుగా ఉండేవాళ్ళక ఇది? సోదరులారా, ఎటు వెళ్తున్నా ఒకసారి ఆలోచించండి. అంటే పని ఉన్నోడికి నమాజు లేదు, షాప్ ఉన్నోడికి నమాజు లేదు, వ్యాపారం ఉన్నోడికి నమాజు లేదు, ప్రయాణం పోయేవాడికి నమాజు లేదు, గొర్రెల కాడికి పోయేవాడికి నమాజు లేదు, ఇంకెవరికి చెట్లకు పుట్లక నమాజు? ఏంటి మన ముస్లిములం అంటే మన విధానం ఏంటి ఒకసారి ఆలోచించండి. సోదరులారా, నమాజు మన పైన, ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 పూటల నమాజును ఫర్జు చేసి ఉన్నాడు సోదరులారా. కాబట్టి చాలామంది మాకు పనులున్నాయి, మాకు కుదరదు అని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది. ఇక ఆడవాళ్ళు కూడా అంతే, అజాన్ వచ్చినప్పుడు ఆ చీర కొంగు తల మీద వేసుకుంటారు, అంతే, ఇంకా నమాజు కూడా చేయరు. ఈ ఎవరు చెప్పారు? అజాన్ వినపడగానే చీర కొంగు నెత్తి మీద కప్పుకుంటే పుణ్యం వచ్చుద్దని ఎవరు చెప్పారు? ఎక్కడుంది ఇది? ఖురాన్లో ఉందా? హదీసులో ఉందా? ప్రవక్త చెప్పారా? అజాన్ రాగానే నెత్తి మీద కొంగు కప్పుకుంటే కాదు పుణ్యం వచ్చేది. అజాను వినపడగానే మువజ్జిన్ ఏ పలుకులు అయితే పలుకుతాడో అదే పలుకులు నువ్వు పలికి అజాన్ తర్వాత దువా చదివి లేచి చక్కగా వుజూ చేసుకొని నమాజు చదివితే పుణ్యం ఉందమ్మా, నెత్తి మీద కొంగు కప్పుకుంటే పుణ్యం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి.